హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ అండ్ లతా వ్లాగ్స్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, తమ్ಮೇల్ చూసే ఉంటారు కదా, నేనైతే చికెన్ పికిల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంట్లో. మీరు ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను చికెన్ని నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ స్ట్రెయిన్ అయ్యేలాగా ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ చికెన్ని మనం 2 మెథడ్స్లో అయితే చేయొచ్చు. ఇక్కడ నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. పెనం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత చికెన్ వేసి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ని బాయిల్ చేస్తాను. అదొక ప్రాసెస్. లేదా ఇంకో ప్రాసెస్ ఏంటంటే, చికెన్ని వాష్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఇంకా పికిల్ పెట్టేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే ముక్క గట్టిగా అవుతుంది. నేను చేసే ప్రాసెస్లో చేస్తే ఏంటంటే, ముక్క లోపల నుంచి మంచిగా బాయిల్ అయ్యి పైన క్రిస్పీగా ఉంటుంది పీస్ అనేది. ప్రాసెస్ ఏంటో చూసేయండి మీరు కూడా, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. ఇక్కడైతే పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు, సాల్ట్, టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం కలబెట్టాలి, మొత్తం ముక్కకి పట్టేలాగా ఉప్పు పసుపు కలబెట్టిన తర్వాత మనకి లైట్గా చికెన్లోంచి వాటర్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మంచిగా కలబెట్టాలి పీస్కి పట్టేలాగా. కలబెట్టిన తర్వాత మనం లిడ్ అయితే క్లోజ్ చేయాలి. వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు, చికెన్లోంచే వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. కలబెడుతూ లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా వాటర్ ఎలా ప్రొడ్యూస్ అయిందో? అది యాడ్ చేసిన వాటర్ కాదండి. నేనైతే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయలేదు. చికెన్ నుంచే ప్రొడ్యూస్ అయిందనమాట ఆ వాటర్ అంతా. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, బాగుంటుందని పికిల్కి. వాటర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అయిందో చూసారు కదా. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, చికెన్ వాష్ చేసేసి డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అలా డీప్ ఫ్రై చేసినప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోదు కదా, ఆ పీస్ అనేది గట్టిగా అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి పీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. లోపలంతా సాఫ్ట్గా మంచిగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా బాగుంటుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో మనమైతే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే వెంటనే వాటర్ అనేది ఇంకిపోయి చికెన్ అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటుంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా అవుట్పుట్ మంచిగా వస్తుంది. ఇక్కడైతే నేను లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. 2 లెమన్స్ అయితే సరిపోతాయి. మేము 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 2 లెమన్స్ సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే, మీడియం సైజ్వి అట్ ద సేమ్ టైం మాది మంచి జ్యూసీ కాయలు తీసుకున్నాం మేము. మాకు 2 అయితే సరిపోయాయి. మీరు తీసుకునే లెమన్ సైజ్ని బట్టి జ్యూస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మీరు ఇది ఎప్పుడు యాడ్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను, చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. ఇక్కడ చూసారా మనకి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది. అంటే మ్యాక్సిమం చికెన్ అంతా బాయిల్ అయిపోయినట్టు. ఇంకా సపరేట్ చేసుకొని ఇంకొక లిడ్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో మేము అదే యూజ్ చేస్తాము. కానీ గ్రౌండ్నట్ ఆయిల్ వాడటం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుందని విన్నాను నేను. బట్ ఇప్పుడు దానికోసం నేను సపరేట్గా తీసుకోలేను కాబట్టి నేను ఇంట్లో ఉన్న ఆయిల్తోనే చేస్తున్నాను. ఇది ఐ థింక్ కొంచెం 150 ml అలా ఉండొచ్చు ఆయిల్ అనేది. పికిల్కి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది కాబట్టి 150 ml తీసుకున్నాను నేను. ఈ చికెన్ ఆయిల్లో వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాదు, లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూసారా లైట్గా కలర్ అయితే షేడ్ అవుతూ ఉన్నాయి చికెన్ పీసెస్. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ షేడ్లోకి వస్తే మనము అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడైతే బాగా టర్న్ అయ్యాయి కలర్ అనేది చికెన్ పీసెస్. ఈ స్టేజ్లో మనం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ స్మెల్, ఆ అరోమా రావాలంటే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్టే యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఓల్డ్ది యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం పికిల్స్ స్టోర్ చేసుకోవడానికి చేసుకుంటాం కదా, ఆ ఫ్రెష్నెస్ అనేది, ఆ టేస్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ పచ్చివాసన పోయేదాకా కలిపెట్టుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. యాడ్ చేసి మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు అర్థమవుతుంది
కలబెట్టేటప్పుడు కొంచెం గల్ గల్ అన్న సౌండ్ లాగా అనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే లోపల పీస్ మంచిగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా ఉందని అర్థం. అప్పుడు ఇంకా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేశాను. మన స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు. మా ఇంట్లో కారం అంత స్పైస్ ఉండదు. సో, నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. 2 బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి. ముందు చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా! నాకు సరిపోతుంది అనిపించి నేను ఇంకా ఎక్కువ యాడ్ చేయలేదు. ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు. నేను తీసుకుంది హాఫ్ కిలో కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది నాకు ధనియా పౌడర్. యాడ్ చేసిన తర్వాత మెంతి పౌడర్ అయితే యాడ్ చేయాలి. 1 స్పూన్ అవసరం లేదు. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది మెంతి పౌడర్ అనేది. ఇదంతా మొత్తం కలబెట్టాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా! వేసిన తర్వాత మొత్తం మంచిగా కలబెట్టాలి ఈవెన్‌గా. కలబెట్టిన తర్వాత మనకైతే ఇలా టర్న్ అవుతుంది కలరు. రెడ్డిష్ కలర్‌లో కనిపిస్తుంది చూసారా? ఇలా టర్న్ అవుతుంది పికిల్ అనేది. ఆయిల్ అంతా పైకొచ్చేసి ఇలా ఇలా టర్న్ అవుతుంది. నేనైతే ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇది మనం స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంత ప్రాసెస్ చేసే గ్యాప్‌లో మాడిపోతుందేమో అని చెప్పి నేను వేయలేదు. ఇలా బబుల్స్ వస్తే ఇంక దాని అర్థం మనం ఇంకా ఆఫ్ చేసుకోవాలని. మంచిగా కుక్ అయిపోయిందని అర్థము. చికెన్ మంచిగా కుక్ అయ్యి కారం నుంచి బబుల్స్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు అర్థము. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి ఇంకా మంచిగా కూల్ అయిన తర్వాత లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. క్రిస్పీగా కనిపిస్తుంది కదా! ఇక్కడైతే నేను వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. పికిల్ అనేది అయితే మొత్తం కూల్ అయిపోయింది. మేబీ నేను మార్నింగ్ 10కి అలా చేశాను పికిల్. జ్యూస్ వచ్చేసి ఈవినింగ్ 4కి అలా యాడ్ చేశాను లెమన్ జ్యూస్ అనేది. యాడ్ చేసి మొత్తం అలా కలిపెట్టాను. పికిల్ పెట్టిన రోజు కంటే 2 డేస్ తర్వాతకి పికిల్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఉప్పు, కారము, మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ ఉంటుంది. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా షిఫ్ట్ చేసుకుంటున్నాను గ్లాస్ జార్‌లోకి. మా ఇంట్లో అయితే హనీ బాటిల్ ఉంది. దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా షిఫ్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అనేది పోదనమాట. స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ, అరోమా కానీ బావుంటుంది. యాక్చువల్‌గా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను పికిల్స్ అని చెప్పాను కదా! టేస్ట్ ఎలా వస్తుందో నాకు ఆ భయమైతే ఉంది. ఇంకా ఆ క్యూరియాసిటీ అనేది ఆగదు కదా! నేనైతే ఒక పీస్ తీసుకొని తిన్నాను. ఉప్పు, కారం సరిపోయిందా? పీస్ అనేది మంచిగా కుక్ అయిందా లేదా అని చాలా బావుంది. నాకైతే బా నచ్చింది గైస్. నా కష్టం వేస్ట్ అవ్వలేదనమాట. ఒక ఫీల్ అయితే ఉంది. ఏమో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. ఇక్కడైతే నేను వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇట్స్ అమేజింగ్. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా నాకు చాలా బెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ ఉప్పు, కారం కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా 2 డేస్ అలా అయిన తర్వాత తింటే ఇంకా బాగుండిద్ది అంటారు కదా! నేనైతే నెక్స్ట్ డేనే తినేసాను. నాకైతే బాగా నచ్చింది వేడి అన్నంలో అలా తింటుంటే. ఏదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు. స్మెల్ కూడా ఫ్రెష్ అల్లం పేస్ట్ వేయడం వల్ల ఆ స్మెల్, ఆ టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా పడినాయన్నమాట ఉప్పు, కారం అనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కాదు అలా అని చెప్పి. ఎందుకంటే కుకింగ్‌లో నేనేం ప్రో కాదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజే స్టార్ట్ చేశాను కుకింగ్ అనేది. గైస్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.